స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మనము కొన్ని సమయాల్లో ఆధారము కావాలని మనము ఆశిస్తూ ఉంటాం. చిన్న బిడ్డలు సహితం వాళ్ళు తప్పటడుగులు వేసేటప్పుడు, వాళ్ళు నడిచేటప్పుడు చేయి పట్టుకుని వారిని ఎవరైనా నడిపించినప్పుడు వాళ్ళు చక్కగా నడుస్తానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నడకలో వాళ్ళు విజయాన్ని పొందుతూ ఉంటారు, జయాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. అలాగే బలహీనతతో ఎంతో అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని కూడా లేచి నిలబడి కొన్ని అడుగులు వేయాలంటే వాళ్ళకు కొంత సపోర్ట్ అనేటువంటిది కావాలి. వారిని అట్లా చేయి పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తే వాళ్ళు చక్కగా నడుస్తూ ఉంటారు. దేవుడు కూడా తన ప్రజలైనటువంటి బిడ్డలను తన యొక్క ఆజ్ఞకు లోబడి నడుస్తున్నటువంటి బిడ్డలను ఆయన తప్పకుండా చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేయి పట్టుకుని నడిపిస్తే మనకి గొప్ప ఆధారమే కాకుండా మనము గొప్ప విజయాన్ని కూడా పొందుకుంటామనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అదే యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొట్టమొదటి వచనము, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి యొక్క చేతిని పట్టుకుని నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ఆయన మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తే మనం ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని పొందుతాం. జయాన్ని మనము పొందుతూ ఉంటాం. విజయం మన ముందు నడుస్తూ ఉంటుంది. మనం ఏ పని తలపెట్టినా, ఏ పనిలో మనం ముందుకు సాగుతున్నా ప్రతి విషయంలోనూ మనము విజయాన్ని కలిగి ఉండాలనంటే, విజయాన్ని మనం పొందుకోవాలనంటే తప్పకుండా ప్రభు మన చేయి పట్టుకోవాలి. కాబట్టి ఆయన పట్టుకుంటానంటున్నాడు. ఆయన తప్పకుండా నేను మీ చేయి పట్టుకుంటాను, మీ పక్షం నేను ఉంటాను, మీ చేయి నేను పట్టుకుంటాను, మీకు విజయాన్ని కలుగు చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ దినాన్ని. అయితే మనము మన చేతిని ప్రభువుకు అందిద్దామా? ప్రభా, నా చేయి పట్టుకో ప్రభా, నన్ను నడిపించు ప్రభా. నువ్వు నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తే ప్రభా, నేను నా జీవితంలో అనేకమైనటువంటి విజయాలను, అనేకమైనటువంటి జయాలు నేను పొందుకుంటాను ప్రభా అని విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ప్రభువుకు మన చేతిని అందిద్దాం. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో మనము పొందుకుందాం. అటువంటి కృప, అటువంటి ధన్యత, అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనము ఏకీభవిస్తాం. స్తుతులకు పోతలు అయినటువంటి మా తండ్రి, స్తోత్రాలు కూడా మీకు వందనాలు నాయనా. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించేటువంటి దేవుడిగా మీరున్నందుకు మీకే వందనాలు ప్రభా. స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదో ప్రభా, మరి ఇక సమయంలో అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క చేతిని మీరు పట్టుకుంటున్నారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సేవకులందరినీ మీరు కాపాడి మీరు నడిపించండి. వారు చేసిన సేవను మీరు దీవించమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా మా యొక్క రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి. నడిపిస్తున్న యంత్రాంగానికి అంతటికీ మంచి జ్ఞానమునిచ్చి మీరు నడిపించమని వేడుకొంచున్నాం. యెరూషలేము క్షేమంగా ఉండేటువంటి కృప అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడండి. మా దేశాన్ని అంతటిని కాచి కాపాడండి.
మీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు భద్రపరచండి. ఇదిగో ప్రభు ఈ దినాన్ని ఎవరైతే మ్యారేజ్లు బర్త్డేలు జరుపుకుంటున్నారో వారికి నూతన దీవెనల చేత ప్రభు మీరే నడిపించి బిడ్డలను మీరు ఈ నూతన సంవత్సరం అంట నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి మరి దయచేయమని యేసు నామమున వేడుకొంచి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి